ఆ సామేజీ దగ్గరికి పోతేనేమో నీకు కలిగిన ఈ మొదటి సంతానం దక్కది, రెండో సంతానం కూడా దక్కది, చివరికి మూడో సంతానమే నీకు భాగ్యం అని చెప్పిండు. నాకు గర్భసంచిలా గడ్డలై గర్భసంచి తీసేసారు. అప్పుడే అది నిల తప్పింది. నేను చెప్పిందే నువ్వు వింటావు. నువ్వు చెప్పినట్టే చేస్తా. నా తమ్ముంది ఎవడు ఎత్తుగా వేయండు, అసలు ఎక్కడ ఉన్నాడు, బతికున్నాడు ఏదో. అయ్యో చెల్ల మెల్లంగానే లేకపోతే కూడా గుంజుకోపోయింది. నేను తర్వాత కట్టేస్తా కదా. ఏం కాదు అక్క, నేను కట్టేస్తున్నా. ఇంట్లో పాలు పెట్టినా తాగుపో. సరే అక్క, తాగుతుంది. నువ్వు భూమి మీదకి అత్తవురా తల్లి, నీకేం కాదు. నేనున్నా కదా, నీకేం కాదు. ఏదో శక్తి నా బిడ్డ మాటలు నాకు ఇనవడ తట్టు చేస్తున్నదిరా. నీకు ఇనబడతలేవు గాని నా బిడ్డ మాటలు నాకు ఇనబడుతున్నాయిరా. దీనికైనా పీసలేసిందా? కడుపులో ఉన్న బిడ్డట మాట్లాడుతుందట దీంతో. అరే తమ్ముడు, ఆ స్వామీజీ చెప్పిన కాడ నుంచి నాకేం మంచిగా అనిపించలేదురా. నాకు మస్తు భయం అవుతుంది. నా మనసుకేదో కీడు శంకించి తట్టు అనిపిస్తుందిరా. నువ్వు తీసుకుపోయిన బండేదయ్యా? ఉన్నదిలే ఎన్నో కాడ. బండి అడ్డమైన సమాధానం చెప్తానేంద్ర. అది ఆ రవిగాడు గుంజుకున్నాడు. గాడు నీ బండి ఎందుకు గుంజుకున్నాడు? పేకటాడటానికి అందక రప్పు చేసిన, అది తీర్చకుంటే ఆడు బండి గుంజుకున్నాడు. దేవుడా, నేనేం చేస్తును? నీ ఆట గంగలో నువ్వు ఎందుకింత అద్మానం చేస్తున్నావు? ఇగో మంచిగా చెప్తున్నా, రేపటి వరకు నువ్వు తీసుకుపోయిన బండి ఇంటికాడ ఉండకపోతే అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా. లేకపోతే ఏం చేస్తావే? లేకపోతే ఏం చేస్తానా? నేను చెప్పా, చేసి చూపు పెడతా. తన్నుదే అక్కడ వాడాలి. నువ్వు అంక కొనిచ్చిన వానే ముష్టి బండి. రేపు పొద్దున ఆని పైసలు కట్టి బండి తెచ్చి పెడతా. ఏమవుతానవే? అంత రూపాయి ఉన్నాను అయితే రేపటికల్లా బండి తెచ్చి మన ఇంటికాడ పెట్టు. తెచ్చి పెడతా పో. నువ్వేందే? ఏమే, నేను పిల్లల గురించి ఒకటి ఆలోచించాను. అవునా? ఏంటిది? మనము అనాథాశ్రమం నుంచి ఒక పిల్లగాని దత్తత తీసుకుందాం. ఇంకా యాదగిరికి ఇట్లనే ఒక పిల్లగాన్ని దత్త తీసుకుండు. ఆ పిల్లగాడు పెరిగి పెద్దగైనాక ఆ తల్లిదండ్రులను ఎల్లగొట్టిండు. నువ్వేమో ఇప్పుడు దత్త తీసుకుంటా అంటున్నావు. ఆడ వచ్చినోడు చక్కగా చూసుకుంటాడో తెలియదు. కన్న పిల్లలే ఇయ్యేలా రేపు చూసుకుంటలేరు. నువ్వేమో దత్త తీసుకుందామా అని పడుతుంది. మరి రాజయ్య లక్ష్మి అన్నట్టు మనం కన్నా ఆ రాజయ్య వాళ్ళ పెళ్ళంతోటి కాకుండా ఇంకొక ఆమెతోటి సూదులేపించి కనిపించిండు. అది అలా రక్తం ఎట్లయితుంది, అలా పిల్లలు ఎట్లయితారు? అయినా ఇప్పుడు మనకు పిల్లలు లేకుంటే ఏమైతుంది? నిందెలు అపనిందలు మోసేది నేనేనా? నీకు ఎదురయ్యే మాటలు నీకు ఎదురైతాయి, బయట నాకు కూడా ఎదురయ్యే మాటలు నాకు ఎదురైతాయి. నేనే వాళ్ళకి చెప్పుకోవాలి. బయట వాళ్ళు ఏమో కానీ నువ్వే ఊకే మాటికి పిల్లలు అన్న గుర్తు చేద్దంటే నువ్వే కొట్టాలన్నట్టు అనిపిస్తుంది. నేను అట్లా అనలేదు. అపార్థం ఎందుకు చెప్తాను? ఏడవకు. పాపం, పిల్లలు లేరని మా అక్క ఎంత బాధపడుతుందో. నాకు ఈ బిడ్డ పుట్టినాక ఈ బిడ్డను మా అక్క బిడ్డలాగానే పెంచుతా. పిల్లలు లేకపోతే భార్య భర్తలు ఎంత బాధపడతారో వీళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. మా అక్కకు కడుపు పోగొట్టి ఆమెకు బాధనిచ్చినావు, నాకు కడుపు వండించి నాకేమన్నా సంతోషాన్ని ఇచ్చినవా దేవుడా? అడుగడుగునా కట్టాలి. ఎందుకు భగవంతుడా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా కట్టబెడుతున్నావు? అవునా? ఏం చెప్తారా? ఇగో
మంచం ఎక్కుతాను ఇగో గడ చేను గడ డౌర్ ఉన్నది లింగానికి ఇచ్చేస్తా నేను పోతాను చేనులకు పో కూర కూడా ఏంటి ఉన్నాయి నేను కూడా పోయేస్తా దుకాణాలకు. చెల్లె నేను దుకాణాలకు పోయి పప్పు తీసుకొస్తానే. అరే తమ్ముడు, డాక్టరు మళ్ళా వారం చెకప్లకు రమ్మన్నారా, ఒకసారి ఫోన్ చేయి, ఉంటే పోయేద్దాం. అరే దీని ఫోన్ పే పిన్ నెంబర్ చెప్పురా. నీకు ఫోన్ పే ఎందుకు? అకౌంట్లో కొత్తలు ఉన్నాయి. ఆ పైసలేనే నాకు కావాల్సింది. ఆడు చెప్పడు. చెప్పడా నీ ఈ బలం కొట్టి చెప్పడా? చెప్పురా పిన్ కొట్టు, పిన్ కొట్టురా, కొట్టు పిన్ నెంబర్ కొట్టు కొట్టు. చెప్పడా చెప్పడు. హలో హలో, నేను చెప్పిన దాని గురించి ఆలోచించరా? ఆలోచించిన కానీ మరి నీ భార్య ఒప్పుకుంటుందా? అది ఒప్పుకోకుండా ఇది జరగాల్సిందే, దానికి వేరే దారే లేదు. సరే ఓకే మరి. సరే సరే ఇక మనం అనుకునే చేద్దాం. ఏమైంది చెల్లి, ఎందుకు ఎడతాను? ఆయన ఫోన్ తీసుకుపోయిండు అక్క, అందులో కొత్తలున్నాయి, 10,000 ఉన్నాయి అక్క. అయినా దానికి నెంబర్ పాడైంది కాదే, ఆ నెంబర్ ఆయనకి ఏమిరక? నన్ను కొట్టిన వాళ్ళే తమ్ముడు చెప్పిండక్క. అబ్బా రాను రాను మరి అధ్వానం తయారైతాండి ఈ పిల్లగాడు, మనిషి లెక్కనే చేస్తలేడు. ఎన్నో రోజుల నుంచి దవాఖాన ఖర్చుల కోసం అని ఆ కొత్తలు దావెట్టుకున్నా. ఇప్పుడు ఆ కొత్తలు ఆయన చేతిలో పడి నాశనం కాబట్టి అక్క. నువ్వు ఏడవ కాగి, మీ బావ వచ్చినాక ఆయన దొరికబట్టి మరి ఫోన్ తీసుకురామంట. ఏడవ మంచిగా అయింది, దీనికి ఇట్లనే కావాలి. ఆడ మొత్తం పైసలు ఖర్చు చేయాలి, స్పీడ్ అవ్వద్దు. వచ్చినవా? నీకు ముచ్చటరికేనా? ఆ నగేష్ గారి దగ్గర ఫోన్ వాడు గుంజుకపోయిందట, అని ఫోన్ పేల పైసలు ఉన్నాయట. వీడు మొత్తం కరగా నాకుతాడు. ఇక నాకైతే సంబరం అవుతాను. అవునానే మంచి పని అయినాడు. అది రోజు రోజు ఇంట్లో ఏడుతుంటే నా చెవులలో అమృతం పోసినట్టు అవుతాను. ఆడు దాన్ని రోజు కొట్టాలి, అదే నాకు కావాలి. అబ్బా నగేష్ గారు మొత్తం విన్నట్టున్నాడు కానీ. ఎట్లా చెప్తావురా? బే బే అని చెప్తావా? రేయ్ నువ్వు గిట్ట మా గురించి దానికి చెప్పినావు అనుకో, దాన్ని చంపే ఉద్దేశం అయితే నాకు లేదురా. కానీ నీ వల్ల బరాబర్ అది నా చేతిలో చత్తది, నీ ఇష్టం. రేయ్ మీ బావకు పత్తాలు మందు లేని అలవాటు మేమే చేసినాం. ఇంకా ముందు ముందు మేమేం చేస్తాము నీ కళ్ళతోటి నువ్వే చూతుంది. అయినా నువ్వు చెప్పావురా, నువ్వు మంచోనిరా, చాలా మంచోనివి. అరే సురేష్, నీకు విషయం తెలుసారా? ఏంటిది రాది? అరే నువ్వు అనుకున్నంత మంచిది కాదురా నీ పెళ్ళం. ఏందిరా నువ్వు మాట్లాడేది? అరే నువ్వు లగ్నం చేసుకోక ముందే ఆమెకు వేరే ఎఫ్ఐఆర్లు ఉండేరా. ఏందిరా నువ్వు మాట్లాడేది? అరే నిజంరా నేను చెప్పేది. ఊరు మొత్తం తెలుసురా, ఒక నీకే తెలియదు. ఆమె మంచిది కాదు,
ఆమె బాగా అటు ఇటు తిరిగిన ఆమె. నీకేం తెలుసురా ఆమె గురించి నీకు? అవురా, నీకేం తెలుసు ఆమె గురించి? అత్త నా ఇంటికి నీ సంగతి చెప్తా. ఏంద్రా ఇది? నాకు చదువు రాదంటే ఏదో ఇష్టం చిత్తం ఏమో రాసినట్టున్నావు. రూపక్క, రూపక్క, గీడేమో రాసిండు, చదివేవురా? రూపక్క, నువ్వు అనుకున్నంత మంచిది కాదక్క. రూపక్క వల్ల నీ బిడ్డకు ప్రమాదం ఉంది. రూపక్కను నమ్మకక్క. ఏం లేదు చెల్లె, రూపక్క మస్తు మంచిది, పెద్ద బావతోడు ఎట్లయినా ఫోన్ తెపిస్తుంది అని రాసిండు తమ్ముడు. అరే తమ్మ, గట్రారు ఒకసారి. ఏంద్రా బాడకావు, మా గురించి దానికి చెప్పకంటే మళ్ళా చెప్తానవా? ఇంకొకసారి గిట్లనే చేసినావు అనుకో, బొంద పెడతా బాడకావు, కుక్కర్లేసి ఉడక పెడతా. నీ అక్క ఆయుష్ తగ్గుతుంది, చూసుకో బిడ్డా. ఎవడే ఆడు? ఎవరు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ బిడ్డకు తండ్రి ఎవడే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు అసలు తలకాయ ఉందా? నాకు తెలిసే, నాకు అన్ని తెలుసు. నువ్వు పెళ్లి కాకముందు ఏం చేసినావు, నీ కథలన్నీ నాకు తెలిసే. నాకు తెలియదు అనుకుంటానవా? రాత్రి బాగా రాగచ్చి ఏం మాట్లాడుతున్నావు? నీ మాటలకు అర్థాలు పేం లేదా? నాకు పెళ్లికి ముందు ఏం సంబంధాలున్నాయి? ఎవడు నీకు చెప్పింది? ఓ పిల్లగా, ఏంది బగ్గదాగచ్చి ఈ రాత్రి ఒరుతావు? మీ అన్న బయట వేడు, రాని వచ్చినాక సంగతి చెప్తా. మా అన్నకు తెలిస్తే దీన్ని ఇంతకే వెళ్ళే కొడతాడు. దీని వేషాలు మీకేం తెలుసు? అదినే ఎయ్యి, నా మీద అన్ని నిందలెయ్యి. ఇంకా ప్రవీణ్ ఉన్నాడు, వాళ్ళ భార్య గర్భవతి అయితే కాళ్ళ కింద పెట్టకుండా చూసుకుంటుండు, ఎంతో మంచిగా చూసుకుంటుండు, అరొక్కటి తెచ్చి పెడుతుండు. నువ్వు నన్ను మంచిగా చూసుకోకుండా పర్లేదు, కానీ ఇసంటి నిందలు నా మీద ఎందుకు ఎత్తున్నావు? నేనేం పాపం చేసిన నీకు? ఏం పాపం చేసినా? నీకెందుకురా? ఈడు నా తమ్ముడు. ఈడు ఏడాది పిల్లగాడు ఉన్నప్పుడు ఎవడో ఎత్తుకవేయండు. ఆడిప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తాడో. మా సొంత అక్క రూపన? మరి నేను మేఘన అక్కల ఇంట్లో ఎందుకు పెరిగినా? అర్ధరాత్రి ఈ డబ్బు
రిబ్బ ఎవరు పెట్టిండ్రు గిడా? ఇంట్లో ఏముంది అసలు? అసలు ఏంటిది ఇది? బే బే ఆగురా చూద్దాం. అగో గీ జడ రిబ్బన్లు గీడెవరు పెట్టిండ్రు? ఏంటిది రాది? బే బే ఏంది ఈ రిబ్బన్లు నా కోసం పెట్టిండ్రా? అరే తమ్మి, ఇవి రక్తంతో దాడిచినాయిరా. ఎవడు పెట్టిండ్రాకి అర్ధరాత్రి రిబ్బన్లు మన ఇంటి ఆకిట్లా? ఎవడు పెట్టిండు? ఎవరికేం పని ఉన్నదిరా? అసలు నాకేం అర్థమైతలేదు. నా భార్యను నేను ఎందుకు ఇంత చిత్రహింస పెడతానా? ఏం అర్థమైతలేదు. నేను తాగద్దు, పేకాడద్దు అని ఎంత మనసు కంట్రోల్ చేసుకున్నా ఆడికే పోతానా. మందు తాగనికే ఓడవుతాను. అసలు నాకేం జరిగింది? నాకేం అర్థమైతలేదు. మా అన్న ఏ పని చెప్పినా నేను చెప్తలేను. నా గర్భవతి అయిన నా భార్యను ఎంతో కష్టపెడతాను. రేపు నా వల్ల నా పుట్టబోయే బిడ్డ కూడా చాలా ఇబ్బంది. అసలు నేనే లేకపోతే ఈ భూమి మీద నేనే లేకపోతే ఎవరికి ఇబ్బంది ఉండదు. నేనుండా, నా వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. నా భర్తకేం కాదు. మేఘన కుంభం ముందు రక్తపు రిబ్బను పెట్టింది ఎవరు? తనను వెంటాడుతున్న శక్తి ఏంటి? తన అక్కను ఇబ్బంది పెడుతుంది రూపే అని తెలిసిన నగేష్ తన అక్కకు నిజం చెప్పే ప్రయత్నంలో అసలు రూపే తన సొంత అక్క అని తెలిసిన నగేష్ ఏం చేయబోతున్నాడు? తిరుపతి ఫోన్లో మాట్లాడిన ఆమె ఎవరు? వాళ్ళు అనుకున్న పథకం ఏంటి? రూప తన తీసుకున్న గొయ్యిలో తనే పడబోతుందా? సురేష్ అసలు బతికే ఉన్నాడా, చనిపోయాడా? ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.